నమస్తే అండి. నా పేరు అనిల్ కుమార్ ఫ్రమ్ పైలా ఇండియా ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నామండి. సో ఇప్పటి వరకు మనము స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఈ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ జీవీఏ ఇన్ ప్రైమరీ సెక్టార్ అలాగే సెకండరీ సెక్టార్లో మనం ఎలాగ జీవీఏని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా కూలంకుషంగా సో అలాగే మన కేంద్ర ప్రభుత్వ పథకాలను లింక్ చేసుకుంటూ సో ఈ యొక్క జీవీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలా చక్కగా మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా సర్వీస్ సెక్టర్. ఎందుకంటే మన విజయవాడ జిల్లాలో అంటే ఎన్టీఆర్ జిల్లాలో ప్రధానంగా మనకి జీవీఏ వస్తుంది కూడా మనకి దాదాపుగా సర్వీస్ సెక్టార్ నుంచే వస్తుంది. అంటే సర్వీస్ సెక్టార్ అంటే బహుశా మనందరూ కూడా ఒక అవగాహన ఉందండి. అది కూడా ఎడ్యుకేషనల్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, నెక్స్ట్ టూరిజం, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ట్రేడ్, రియల్ ఎస్టేట్, హోల్సేలింగ్. ఓకే అండి. సో ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ కింద వస్తూ ఉంటాయండి. అంటే మనకి వస్తున్నటువంటి జీవీఏలో ప్రధానంగా మేజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఫ్రమ్ ది సర్వీస్ సెక్టార్ నుంచి మనకు వస్తూ ఉంది. అయితే ఈ సర్వీస్ సెక్టార్ని కనుక ఇంకొంచెం మనం కొద్దిగా సపోర్ట్ చేయగలిగితే, కొంచెం మనం ప్రయారిటైజ్ ఇచ్చి కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రధాన పాత్ర పోషించగలిగేది కూడా మన సర్వీస్ సెక్టారే అండి. అయితే మరి మన జీవీని పెంచుకోవడానికి సర్వీస్ సెక్టార్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి పథకాలు ఉన్నాయో ఒకసారి మనము ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వ యొక్క పథకాలను కనుక మనం సక్రమంగా ఉపయోగించుకొని సర్వీస్ సెక్టార్లో కనుక మనం జీవీని పెంచుకోగలిగితే ఖచ్చితంగా మన జిల్లా ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉండేవి నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. సో అందులో భాగంగానే మనకి పిఎం గతిశక్తి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అండి. ఇంపేరండి దీని పేరు పిఎం గతిశక్తి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అండి. అయితే సో దీని కింద మనం ఎలాంటి సహకారము లేక ఎలాంటి సహాయం పొందవచ్చో ఒకసారి ఆలోచన చేద్దామండి. సో దీని కింద మనకి దాదాపుగా ఇంటిగ్రేటెడ్ ఫ్రైట్ అగ్రిగేషన్ వేర్ హౌసింగ్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్మిట్ హబ్ లీవరేజింగ్ విజయవాడస్ కనెక్టివిటీ అంటే దీని కింద మనము ఖచ్చితంగా మంచి వేర్ హౌసెస్ని కూడా అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవడానికి మనకి విజయవాడలో అపారమైనటువంటి అవకాశాలు ఉండి ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ని ఉపయోగించుకొని మనం జీవీఏ పెంచుకోవడానికి కూడా సో మంచి మార్గాలు ఉండండి. అయితే ఇక్కడ మనకి రాబోయే 5 సంవత్సరాల్లో మనం ప్రపోజ్ చేసింది అంటే ఒకటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు ప్లస్ 5 శాటిలైట్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అండి. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఒక మల్టీ మోడల్ పార్క్ ఒకటి, 5 శాటిలైట్ లాజిస్టిక్స్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ కనుక ఇక్కడ కనుక మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఎన్టీఆర్ జిల్లాలో అది కూడా విజయవాడకి దగ్గరలో కనుక మనం ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా సో రాబోయే రోజుల్లో విజయవాడ అనేది సో గ్రేటర్ విజయవాడగా అవతరించిపోతుంది. కాబట్టి సో రాబోయే అవసరాలకు అనుగుణంగా సర్వీస్ సెక్టార్ నుంచి జీవీఏ పెంచుకోవటానికి ఈ యొక్క పిఎం గతిశక్తి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ సంబంధించి ఈ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. సో ఖచ్చితంగా మనం ఈ స్కీమ్ మీద ఫోకస్ పెట్టి సో ఈ స్కీమ్కి అనుగుణంగా మనము సో రాబోయే రోజుల్లో ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు 5 శాటిలైట్ వేర్ హౌసెస్ని లేకపోతే ఫెసిలిటీస్ని కనుక మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోగలగాలండి. దాంట్లో భాగంగా మనకున్నటువంటి నేషనల్ ఫ్రైట్ కారిడార్స్, కృష్ణపట్నం, మచిలీపట్నం పోర్ట్స్, గంగవరం ఎయిర్ కార్గో ఇవన్నీ కూడా ఉండండి. సో వీటన్నిటిని కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని అలాగే 5 శాటిలైట్ వేర్ హౌసెస్ని కనుక వీటికి అనుసంధానం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి ఈ స్కీమ్ ద్వారా జీవీఏ పెరగటానికి కూడా అవకాశం ఉందండి. సో మరొక స్కీమ్ని చూద్దామండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి సో డిజిటల్ ఇండియా క్యాపిటల్ రీజన్ ఐటీఐస్ ఇన్సెంటివ్స్ అండి. అంటే ఈ స్కీమ్ కింద మనము దాదాపుగా ఐటీఐలు కానీ ఐటీఐ పార్క్స్ కానీ బిజినెస్ ప్రాసెస్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యూనిట్స్ అరౌండ్ విజయవాడ లెవరేజింగ్ అమరావతి ప్రాక్సిమిటీ అని. అంటే ఈ స్కీమ్ ద్వారా మనం ఏమేమి ప్రమోట్ చేస్తున్నామండి, దాదాపుగా 6 ఐటీఐలు కానీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్స్ కానీ లేకపోతే ఐటీఈస్ కానీ మనం ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఖచ్చితంగా దీనికి కావాల్సిన స్కిల్లింగ్ని అంటే దీనికి కావాల్సిన మ్యాన్
పవర్ని కూడా మనము PMKVY అంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మనము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళ స్కిల్లింగ్ని అప్గ్రేడ్ చేయటం వల్ల సో వాళ్ళందరూ కూడా రేపు రాబోయేటువంటి 6 ITESలో ఖచ్చితంగా వాళ్ళు ప్లేస్మెంట్స్ పొందడానికి అవకాశం ఉందండి. సో కాబట్టి మనము ఈ జిల్లాలో 6 ITESని మనం ప్రపోజ్ చేయబోతున్నాము. ప్రొఫెషనల్ సర్వీస్ ఫెసిలిటీస్ యాంకర్డ్ అండి. అంటే ఇక్కడ దాదాపుగా మంచి డిమాండ్ ఉంది. అమరావతి గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ డిమాండ్, నేషన్ గ్లోబల్ అవుట్ సోర్సింగ్ క్లయింట్స్ మనకి ఇంతమంది ఉన్నప్పుడు సో వీళ్ళందరికీ కూడా మనం సర్వీసెస్ అందించాలంటే ఖచ్చితంగా మనకి ITES ఇన్సెంటివ్స్ స్కీమ్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో తర్వాత మనకి ఇంకోటి కనుక స్కీమ్ ఆలోచిస్తే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 దాంతోపాటు స్కిల్ ఇండియా ప్లస్ DDU-GKY స్కీమ్ అండి. అంటే ఈ స్కీమ్ కింద మనం ఏం చేయొచ్చు, లేదా ఈ స్కీమ్ కింద మనం ఎలాంటి బెనిఫిట్ పొందొచ్చు, లేదా ఈ స్కీమ్ ద్వారా మనం ఎలాగ జీవీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సర్వీస్ సెక్టార్లో అనేది ఒకసారి మనము వివరంగా ఒకసారి ఆలోచన చేద్దాం. అదేంటంటే స్కిల్లింగ్ ఇన్ ఆటో కాంపోనెంట్ QC, క్వాలిటీ కంట్రోల్, లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌసింగ్ అండ్ IT ఎనేబుల్డ్ సర్వీసెస్, హెల్త్ కేర్ అండ్ హాస్పిటాలిటీ అండి. అంటే దాదాపుగా ఇక్కడ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ కింద మనము రాబోయే 5 సంవత్సరాల్లో మనం 1200 మంది యూత్కి గనక మనం ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వటం జరిగిద్దండి. ఇది చాలా చాలా మంచి స్కీమ్ అండి. మన వాళ్ళకి మరి ఆ 10th క్లాస్ అయిపోయిన వెంటనే మరి మార్కెట్కి అనుగుణంగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఖచ్చితంగా మనం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద కానీ లేకపోతే స్కిల్ ఇండియా ప్లస్ DDU-GKY కింద కానీ మనం అనుకున్న టార్గెట్ ప్రకారం కనుక మనం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కనుక లింకప్ చేయగలిగితే సో దాని ద్వారా మన జిల్లాకి GVA రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ GVA విత్ ద సపోర్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద షేపింగ్ ఆఫ్ NTR జిల్లా విత్ రిగార్డ్స్ టు స్వర్ణాంధ్ర విజన్ 2047 అండి. సో ఇక దాంతోపాటు మనకి PM సంవిధి అని ఉంటుందండి. అంటే ఇది వర్కింగ్ క్యాపిటల్, అంటే స్ట్రీట్ వెండర్స్, స్మాల్ వెండర్స్, లేకపోతే రిటైల్ మార్కెట్లో ఎక్కడైతే మనకి విజయవాడ హోల్సేల్ మార్కెట్లో కానీ లేకపోతే రీటైల్ మార్కెట్స్లో కానీ లేకపోతే ఎవరైతే చిన్న చిన్న వెండర్లు చిరు వ్యాపారులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన చేయూతిని అందించడానికి ఈ స్కీమ్ను రూపొందించడం జరిగిందండి. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి 10,000 నుంచి దాదాపుగా 50,000 రూపాయల వరకు కూడా మనము ఆర్థిక చేయూత అనేది ఇవ్వడానికి చిరు వ్యాపారుల కోసం ఏర్పాటు చేయబడింది. సో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మనం 700 మంది చిరు వ్యాపారులకు కనుక మనం ఈ PM సంవిధి కింద కనుక మనం వాళ్ళకి ఆర్థికంగా చేయూత కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా వారి ద్వారా కూడా వ్యాపారం అంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి సో దాని ద్వారా GVA అనేది మన జిల్లాలో ఖచ్చితంగా పెరగటానికి అవకాశం ఉందండి. సో ఈ స్కీము మనకి GVAకి ఒక వెన్నెముకగా ఉండటానికి కూడా అవకాశం ఉందండి. సో దాంతోపాటు లాస్ట్గా స్వదేశీ దర్శన్ 2.0 లేకపోతే హెరిటేజ్ అండ్ రివర్ ఫ్రంట్ టూరిజం, ప్రసాద్ హెరిటేజ్ అండ్ రివర్ ఫ్రంట్ టూరిజం అండి. సో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటామండి. రివర్ టూరిజం అండి, కెనాల్ టూరిజం, లేకపోతే రిలీజియన్ టూరిజం, లేకపోతే టెంపుల్ టూరిజం అండి. అంటే స్వదేశీ దర్శన్ 2.0 అండి. సో మనకున్నటువంటి టెంపుల్స్ని డెవలప్ చేయడం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మనకి ఇక్కడ కనకదుర్గ టెంపుల్ గార్డెన్ని, ఉండవల్లి కేవ్స్ని, సో భవానీ ఐలాండ్స్ని, కృష్ణా రివర్ ఫ్రంట్ని, అలాగే వీటన్ని కూడా కనెక్టివిటీ చేసుకుంటూ ఒక టూరిజం సర్క్యూట్స్ని కనుక మనం డెవలప్ చేయగలిగితే సో దానివల్ల మనకి GVA పెరిగిద్ది. ఎప్పుడైతే ఈ టూరిజం సర్క్యూట్ అనేది డెవలప్ అయిద్దో ఆటోమేటిక్గా అనేక మందికి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. లేకపోతే టూరిజం గైడ్స్గా కానీ లేకపోతే చిన్న బుడ్డి ఎంటర్ప్రెన్యూర్స్ అక్కడ రావడానికి కానీ, హోటల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కానీ, లేకపోతే రిటైల్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కానీ, లేకపోతే రిసార్ట్స్ డెవలప్ అవడానికి కానీ, ట్రేడ్ డెవలప్ అవడానికి కానీ సో ఈ యొక్క టూరిజం సర్క్యూట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుందండి. సో దాంట్లో భాగంగా మన NTR జిల్లాలో దాదాపుగా 4 టూరిజం ప్రాజెక్ట్స్ని మనం ప్రపోజ్ చేయగలిగాము. సో దాంట్లో భాగంగా
ప్రాజెక్ట్ బేస్డ్ సెంట్రల్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్ టిపికల్లీ 25 lakhs to 2 crores per సైట్ కాంపోనెంట్ అండి. అంటే ఒక సైట్ కోసమే మనకి ఈ కాంపోనెంట్ కింద ఈ స్కీమ్ కింద మనము 25 లక్షల నుంచి దాదాపుగా 2 కోట్ల దాకా మనం ఆర్థిక సహాయం పొందడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఏంటంటే మనము ఈ టూరిజం మీద లేకపోతే కృష్ణా రివర్ టూరిజం మీద కనుక టెంపుల్ టూరిజం మీద కనుక ఫోకస్ చేయగలిగితే, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది, న్యాచురల్గా మనకి కృష్ణా రివర్ మన జిల్లా మీదకి వెళ్తూ ఉన్నది కాబట్టి, అలాగే కనకదుర్గమ్మ టెంపుల్, భవానీ ఐలాండ్స్, ఉండవల్లి కేవ్స్ ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఒక చక్కని టూరిజం ప్యాకేజ్ని కనుక మనం మార్కెట్లో ప్రమోట్ చేయగలిగితే దీనివల్ల మన ఎన్టీఆర్ జిల్లాకి ఒక మంచి జీవీఏ రావడానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, సో మనము ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని, అది ప్రైమరీ సెక్టార్లు అయినా లేకపోతే సెకండరీ సెక్టార్లు అయినా లేదా సర్వీస్ సెక్టార్లు అయినా సరే, ఈ స్కీమ్స్ అన్నిటిని ఉపయోగించుకొని ఒక టార్గెట్స్ని మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ టార్గెట్స్ ప్రకారము మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఎన్టీఆర్ జిల్లాలో జీవీఏ ఎన్హాన్స్మెంట్ అని జరిగిద్ది. ఎప్పుడైతే జీవీఏ ఎన్హాన్స్మెంట్ జరిగిద్దో అప్పుడు మన ఎన్టీఆర్ జిల్లా హెల్దీ ఎకనామిక్స్గా ఇంప్రూవ్ అవడం, అంటే ఆరోగ్యంగా కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎప్పుడైతే మనం హెల్దీగా ఉంటామో మన జిల్లా, అప్పుడు ఈ జిల్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా సంతోషంగా ఉంటాడండి. కాబట్టి స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా సో ఖచ్చితంగా మనం ఈ ఇంటర్వెన్షన్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కన్నా కూడా మనం ముందుంటామని ఆశిస్తూ మీ అనిల్ కుమార్ సైన్ అవుట్.